హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం యూనిట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అవసరమైన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వివరాలు తెలుగులో చదువుకోవచ్చు. అలాగే పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాలేదా? అయితే వెంటనే అందులో కూడా జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదు. అలాగే ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకుని ఉండాలి. మీరు మీ జిల్లాల్లో ఉండేటువంటి జిల్లా ఉపాధి కార్యాలయాలకు వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా ఆన్లైన్లో ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ అనేది ఇంటి దగ్గర నుంచే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ మొబైల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రాత పరీక్ష అనేది 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50 మార్కులకి ఇస్తారు. అలాగే టెక్నికల్ లేదా ట్రేడ్ యాప్టిట్యూడ్ నుంచి 100 మార్కులకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో 35% ఆఫ్ మార్క్స్ రావాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 30% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం యూనిట్ నుంచి వచ్చిందని చెప్పాను కదా. ఇది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సంస్థ. ఈ నోటిఫికేషన్ అనేది జనవరి 31వ తేదీన అఫీషియల్గా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ను హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ విభాగంలో భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకే ఒక్క పోస్ట్ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. కాబట్టి ఈ ఉద్యోగానికి రిజర్వేషన్ ఉన్నవారు, రిజర్వేషన్ లేనివారు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ అనేది బీకామ్లో లేదా బీబీఎంలో లేదా బీబీఏలో పూర్తి చేసి ఉండాలి. ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. అలాగే కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు పే స్కేల్ చూస్తే 21,500 నుంచి 82,000 వరకు కూడా ఉంటుంది. అలాగే చాలా రకాల అలవెన్సెస్ కూడా ఇస్తారు. సిటీసీ ప్రకారం చూసుకుంటే 5.94 lakhs per annum అయితే ఉంటుంది. అంటే దాదాపుగా 50,000 వరకు కూడా శాలరీ పొందే అవకాశం అయితే ఉంటుంది. నేషనాలిటీ చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి కనీసం గరిష్టంగా 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇది యూఆర్ కేటగిరీలో ఉంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఈ కేటగిరీ అభ్యర్థులకు అవ్వదు. మిగతా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రం 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు క్వాలిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏదైతే కోర్సు ఉందో ఆ కోర్సులో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి.
పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 50% మార్కులతో పాస్ అయి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదు, మినహాయింపు అయితే ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ₹250 అప్లికేషన్ ఫీజుతో పాటుగా 18% జీఎస్టీ అనేది పే చేయాలి. అంటే దాదాపుగా ₹295 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే బీఈఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. కాబట్టి మీరు అది కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఎలా చేసుకోవాలో రాకపోతే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అందులో నుంచి మీరు చూసి అప్లై అయితే చేసేయచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఈ జాబ్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 21 చివరి తేదీ, మార్చి 16వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ముందుగానే తెలియజేయడం అయితే జరిగింది. సో రిక్రూట్మెంట్ కూడా తొందరగానే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.